దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి రోజు మనకి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 42వ కీర్తన 5వ వచనం. దేవుని యందు నిరీక్షణ ఉంచుడి. దేవుని యందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఏదైనా పని చేసేటప్పుడు దేవుడు నా పక్షం ఇది నెరవేరుస్తాడు, దీన్ని సఫలపరుస్తాడు అని విశ్వసించి దాని కొరకు మనం కనిపెట్టడమే నిరీక్షణ. మన జీవితంలో ఎప్పుడూ నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి. నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనకు తప్పనిసరిగా ఒక శుభదినాన్న ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చేంత వరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన మనం ఊహించిన అంతకంటే ఎక్కువగా ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అన్ని విషయాల్లో దేవుని యందు నిరీక్షణ ఉంచుదాము, ఆయన కృప కొరకు కనిపెడదాము, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దేవానికి వందనాలు ప్రభువా, నీ యందు నిరీక్షణ ఉంచే గొప్ప శక్తిని మాకు దయచేయండి. విశ్వాసమును సడలింపుక నిరీక్షణతో ముందుకు వెళ్ళటానికి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.